నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. శంకర్పల్లి మున్సిపల్ చౌరాసా నుండి పత్తెపురం బ్రిడ్జి వరకు ఏదైతే ఒక 1 కిలోమీటర్ వరకు అవుతుండొచ్చు సుమారు, ఆ రూట్ ఎంత దరిద్రంగా తయారైందంటే సుమారు 2 ఏళ్ల నుంచి అడుగున గుంతలు, ఆ బ్రిడ్జి వైపు దగ్గర కూడా మొత్తం డ్యామేజ్ అయిన గుంతలు. ఈ శంకర్పల్లి నుంచి పత్తెపురం నుంచి శంకర్పల్లి వరకు వచ్చేసరికి గర్భిణీ స్త్రీలు కానీ ముసలోళ్ళు కానీ పేషెంట్లను తీసుకొని వస్తుంటే ఎంత నరకంగా ఉందంటే, గత సంవత్సరం పర్వేద నుంచి తల్లి కొడుకులు వస్తుంటే ఆ రోడ్డు క్రాసింగ్ కరెక్ట్ లేక అదుపు దప్పి కింద పడి ఒక ప్రాణం కూడా బలైపోయింది. ఇది పత్రికలు కూడా వచ్చింది. ఈ రూట్ల నుంచి డైలీ మన చెవెళ్ళ ఎమ్మెల్యే యాదన్న గారు కానీ, తర్వాత స్పీకరు గడ్డం ప్రసాద్ అన్న కానీ, ఇంకా కొండేశ్వరరెడ్డి ఎంపీ కానీ, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సప్తారెడ్డి కానీ, మహేందర్ రెడ్డి కానీ, వీళ్ళు రాకపోకలు చేస్తూనే ఉన్నారు. ఆ గుంతలను చూసి కనీసం అధికారులను పిలిచి ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, డిలే ఈ వర్క్ కావడానికి అని చెప్పి వాళ్ళకి ఆదేశిస్తున్నారు, అర్థం కావట్లేదు. సైలెంట్ ఊకుంటున్నారు, అర్థం అవ్వట్లేదు. మొత్తానికైతే ప్రజలకు, వాహనదారులకు, కొత్త కార్లు తీసుకుంటే వాళ్ళకు సుమారు 1 గజం వరకు ఉన్న గుంతలలో కారు దిగబెడితే అక్కడ ఉన్న చంబలు పలిగిపోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, అర్ధరాత్రిలో అయితే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఒక ప్రాణం పోయింది, ఇంకా ముందుకు ఇంకా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, ఎండో, ఎంఆర్ఓ, ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాల కోసము, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల కోసం అఫీషియల్గా ఇదే దారి గుండా రాకపోకలు చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. వాళ్ళు గుంతలు మించి వెళ్తున్నారు, ప్రజలు వాళ్ళు వెళ్తున్నారు. కానీ అక్కడ స్పందన లేదు. అట్లీస్ట్ ఆ కాంట్రాక్టర్ ఎందుకు డిలే అవుతుంది? కొద్దిమంది, నేను లాస్ట్ టైము రంజిత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు స్వయంగా నేనే ఫోన్ చేస్తే అది కాంట్రాక్టర్కు కొద్దిగా అమౌంట్ రాలేదు, డిలే అవుతుంది, చాలా తొందరగా చేస్తా అన్నాడు. గత పాలకులు చేయలేరు కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా అంతే. ఎందుకంటే ముఖ్యంగా వికారాబాద్ వాస్తవులైన మంచి నాయకుడు గడ్డం ప్రసాద్ అన్న స్పీకర్ గారు డైలీ ఈ మార్గం నుంచే వెళ్తున్నారు. ఆ సార్ కూడా కనిపిస్తుంది. కానీ అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ అన్నా చేయొచ్చు, డాంబర్ తోటి, కంకర్ తోటి. అది కూడా చేత కాకపోతే అట్లీస్ట్ మట్టినన్నా వేసి ప్రజలు కింద పడకుండా, ప్రాణాలు పోకుండా కాపాడితే ఎంత బాగుంటుంది సార్. దయచేసి ఇప్పటికైనా మనము ప్రమాదం జరగకముందే జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల క్షేమము, ప్రాణక్షేమం కోరి దయచేసి వెంటనే మరమ్మతులు చేయాలి. ఏది పత్తెపురం శంకర్పల్లి రోడ్డుని. నమస్తే అండి.